గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చేపడుతున్న అరకు ఉత్సవానికి విశేష స్పందన లభిస్తోంది. అరకు ఫెస్టుకు దేశ నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివాసీయుల సంస్కృతి సాంప్రదాయాలను, నృత్యాలను తిలకిస్తూ జోష్గా గడుపుతున్నారు. క్యారవాన్లలో విహరిస్తూ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అరకు ఉత్సవ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. అరకు ఉత్సవంతోటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పర్యాటకులు సైతం ఇక్కడ ఉన్నటువంటి ఈ అందమైన ప్రకృతిని చూసి ఆస్వాదించేటువంటి అనేక కార్యక్రమాలని ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతం అరకు ఉత్సవంలో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అరకు ఉత్సవంలో వచ్చారు. వారితో మాట్లాడదాం. ఏ రకంగా అరకు ఉత్సవంలో పాల్గొని వారు ఏ రకంగా అనుభూతిని వ్యక్తపరుస్తారో వారి మాటలో తెలుసుకుందాం. ఎలా ఉంది అరకు ఉత్సవం? ఈ ప్రాంతం ఎలా ఉంది? ఎలా అనుకుంటున్నారు? చాలా బాగుంది. నేచర్ ఇదంతా, అంటే మేము సిటీ నుంచి వచ్చినాం కదా, ఇదంతా నేచర్, ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ మేము సోషల్లో చిన్నప్పుడు స్కూల్లో అక్కడిక్కడ కల్చర్ ఫెస్టివల్స్ అని చదువుకున్నాం. ఇది ఇక్కడ లైవ్గా చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్ ఈవెంట్స్, డాన్సెస్, మ్యూజిక్, ఇవన్నీ చాలా ఒక వైబ్, ఫెస్టివల్ వైబ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫాగ్ ఇవంతా, ఇక్కడ కాఫీ చాలా బాగుంది. కాఫీ అయితే డెఫినెట్గా ట్రై చేయాలి. ఎప్పుడు ఇండమే కానీ అన్నీ ఒకటేసారి చూడడం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఫెస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది. మాకు మెంటల్ పీస్ వస్తుంది ఇక్కడికి ఉన్నాక. ఈ హిల్ స్టేషన్, ఇక్కడ వాతావరణము, కేవ్స్, ఇక్కడ కాఫీ అన్నీ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఎలా ఉంది సార్ ఇక్కడ అరకు ఉత్సవం సంబంధించి పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంది? ఇది ఆంధ్ర, ఊటీ, అరకు. అవసరం అండి, చాలా బాగుంది. యాక్చువల్లీ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. ఐమ్ గ్లాడ్ దట్ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఫెస్ట్లు అట్లా చేసి మాకు కూడా తెలిసేటట్టు చేయడం. అంటే మేము యూఎస్లో ఉంటాము, ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడము చేయడము చాలా బాగుంది. ఇట్స్ గ్రేట్. మేము హైదరాబాద్ నుంచి క్యారవాన్లో వచ్చాము అనమాట. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. రియలీ గుడ్ ఇనిషియేటివ్స్ బై ద ఏపీ గవర్నమెంట్. చాలా బాగుందండి. యాక్చువల్లీ ఈ ట్రెడిషన్స్ అన్ని మళ్ళీ మేము చూసి ఆనందించేలాగా ఉన్నాయి. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఇంకా ఇది ఆంధ్ర, ఊటీ అంటారు కదండి, సేమ్ మాకు ఊటీలో ఉన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. అండ్ విల్ ఫీల్ దిస్ యాజ్ ఎ గుడ్ మెమరీ ఇన్ అవర్ లైఫ్స్. ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుంది. వీళ్ళు ఇంత ఆదివాసులు వచ్చి ఇక్కడ అన్ని చూపించడము, వాళ్ళ కళలని చాలా బాగుంది. యాక్చువల్గా వాళ్ళకి అంత ఆపర్చునిటీ ఇవ్వడం కూడా గవర్నమెంట్ వేరే వాళ్ళకి తెలియజేయడం వల్ల కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుందండి. ఊటీ లెక్కనే ఉంది మొత్తము. పొద్దున ఏం కనిపిస్తలేదు, అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు एक्सपीरियंस బాగుంది. हम हैदराबाद से विशाखापट्टनम आए. विशाखापट्टनम में पता चला अरकू फेस्टिवल, इसके लिए अरकू फेस्टिवल में आए. हमें बहुत बढ़िया लगा और बहुत अच्छा भी है. यहाँ पर पूरा ऊटी का महसूस हो रहा है कि ऊटी के जैसे शहर में आ गए, उसके लिए अच्छा लगा. వెదర్ ఈజ్ టు అమేజింగ్. అసలు ఇది ఫస్ట్ టైం నేను రావడం అరకుకి. అండ్ ఇక్కడ కల్చర్ చాలా అట్రాక్టివ్ ఉంది. అరకు ఇస్ అమేజింగ్ యాక్చువల్లీ. సో ఇది మా ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఫెస్ట్కి రావడం కూడా. సో ఈ గ్రీనరీ మనం చూస్తున్న ఈ గ్రీనరీస్ పక్కన ఇక్కడ ట్రైబ్ కల్చర్ ఇవన్నీ ఇట్స్ లైక్ మనీ ఇట్స్ గెటింగ్ టుగెదర్, లైక్ కమింగ్ ఫ్రమ్ లైక్ సిటీ. ఇట్స్ మనల్ని, మన కల్చర్ని దగ్గరగా తీసుకొస్తున్నాయి ఈ ఫెస్ట్స్ అన్ని. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ అరకు ట్రిప్. ఎస్, థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ ఫోక్ డాన్సెస్, ట్రైబల్ డాన్సెస్ చాలా బాగున్నాయి. ఇట్స్ ఎ యునిక్ కాన్సెప్ట్. చాలా బాగున్నది. ఎంజాయింగ్ ద స్టే హియర్ ఇన్ అరకు. చాలా బాగుందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. సో అక్కడ ఉన్న బిజీ లైఫ్ నుంచి ఇక్కడికి వచ్చాక చాలా రిలీఫ్ అనిపించింది మాకు. ఈవెన్ ఘాట్ రోడ్ నుంచి వస్తూ ఉంటే ఆ కాఫీ ఇవన్నీ చూసాము, ప్లస్ కాఫీ టేస్ట్ చేసాము. అది కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫెస్ట్. ఒరిజినల్గా ఇవన్నీ ట్రెడిషనల్గా చూస్తూ ఉంటే వి ఎంజాయ్డ్ అ లాట్. చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ రావాలనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ. ఏపీ గవర్నమెంట్ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఇలాంటి ఫెస్ట్ ఇంకా జరగాలి, ఏపీ టూరిజం ఇంకా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా బాగుంది. ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే ఇతర దేశాల వాళ్ళు కూడా ఈ అరకు ఉత్సవంలో పాల్గొంటున్నారు. అలాగే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రకృతి అందాలు చూడడం, అలాగే ఇక్కడున్న ప్రాంతాన్ని చాలా ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఒక వినతిని కూడా పర్యాటకులు ఇక్కడంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, అరకు.